మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక చేసేసారు కదా. మైలవరంలో అప్పుడు లేడీస్ ఎలక్షన్స్ వచ్చినాయి. నా భార్య ఇష్టం లేకున్నా కూడా ఆమెను నిలబెట్టి మైలవరం ప్రెసిడెంట్గా ఎన్నికైంది. జమ్మలమడుగులో శివారెడ్డి వైఫ్ ఓడిపోయింది అనమాట. అంతేగాని ఎక్కడ అట్లా పూర్తి చేసినట్లు లేదు, కానీ ప్లానింగ్ ఉన్నది. శివారెడ్డి ఊరే పోయి డ్యూటీలు పట్టుకొని పోయి జనాలు తీసుకొని పోయి మొత్తం ఊరిని కాల్ చేస్తామనే మైండ్ వచ్చేది. ఓకే, అట్లాంటి మైండ్ ఉన్నది అప్పుడు. మైకేల్ బాబు గారు ఎక్కువగా అప్పట్లో ఫారిన్ గన్స్ ఎక్కువ వాడేవారు అంటుంటారు కదా, ఎక్కడి నుంచి వచ్చేటి మీకు గన్స్ అవి? ఫారెన్ గన్స్ అంటే దొంగ గన్లు ఉంటాయి కదండి, అవి కొనేవాళ్ళం. ఓకే, అంటే అండర్ గ్రౌండ్ డీలింగ్. అవి ఫారెన్ గన్సే కదా, ఇప్పుడు ఇండియా గన్స్ ఏం పెద్దగా ఉండేది. ఇంకా నాకు లైసెన్స్ గన్స్ ఉన్నాయి. ఒకటి సింగపూర్లో కొన్నాను. వెపన్స్ అంటే నాకు చాలా క్రేజ్ అన్నమాట. అవతల వాళ్ళకి కూడా భయమే, చాలా వెపన్స్ ఉంటాయి, గురి పెట్టి కాల్స్తారు రా. ఎప్పుడైనా శివారెడ్డి గారు అట్లా ఎదురు పడినప్పుడు గురి పెట్టి కాల్చాలనిపించిందా? ఒకసారి సమితి మీటింగ్ జరుగుతుంది. శివారెడ్డి మెంబరే, నేను మెంబరే. ఆయన ఎమ్మెల్యే. అప్పుడు నేను కూర్చోన్నా లోపల. సడన్గా శివారెడ్డి బయటికి పోయినాడు. టౌన్ ఏరియా కదా, ఏం ఫ్యాక్షన్ ఉంటుందని నేను ఒక్క బాడీ గార్డ్ని, డ్రైవర్ను. నా బాడీ గార్డ్ కుంటిగిరి రెడ్డి బ్యాగ్ పెట్టుకొని బయట అరుగు మీద కూర్చోన్నాడు. శివారెడ్డి బయటికి పోయి ఎదురు చేస్తున్నాడు. నేను చూశాను, ఏంటబ్బా ఏం సరిగా పొజిషన్ బాగాలేదని టక్కని బయటకు వచ్చిన. బయటకు వస్తే అప్పటికే ఒక గుంపు కొన్నారు. కుంటిగిరి రెడ్డి బ్యాగ్ రెడ్డి అంటే కొంటాను వస్తాడు, బ్యాగ్ తీసుకొని వస్తున్నాడు. శివారెడ్డి పోయి బ్యాగ్ పట్టుకున్నాడు. అంటే కొంటిగిరి రెడ్డి నాకు అందుబాటు రాకూడదని నా దాంట్లో రివాల్వర్ అన్నారు. తీసి ఇట్లా పెట్టాను. క్లోజ్ క్వార్టర్స్. శివారెడ్డి బాడీ గార్డు రైఫిల్ పెట్టాడు నా మీద. నేను కాల్చిన అక్కడ డెడ్ బాడీనే, వాళ్ళు కాల్చిన నేను చనిపోయాను. మధ్యలో ఒక ఆయన, నా కుత్బుద్దీన్ వాళ్ళ అన్న ఖాజాముద్దీన్ అని, లోపలికి వచ్చి ఎత్తుకొని పోయాడు. అంతలోపు జీప్ డ్రైవర్ స్టార్ట్ చేసుకున్నాడు. జీప్లో ఎత్తుకొని పోయి జీప్లో కూర్చోబెట్టాడు, ల్యాండ్ రోవర్లో. నేరుగా ఇంటికి వచ్చేసి. కదా, ఒక్కటి మీరు ఫ్యాక్షనిస్ట్గా మారిన తర్వాత అప్పటి వరకు దేవగుడి శంకర్ రెడ్డి వాళ్ళంతా కూడా శివారెడ్డికి అనుచరులుగా ఉన్నారు. ఆ తర్వాత ఆ వర్గము ఎందుకు మీతో జత కట్టిందంటారు? అంటే శివారెడ్డికి ఆపోజిట్ కదా నేను, ఇంకా నా దగ్గర ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ అతను శివారెడ్డి గారి దగ్గర ఉన్నారు కదా, దేవగుడి శంకర్ రెడ్డి వర్గం అంతా. తర్వాత మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? వాళ్ళకేమన్నా గొడవ జరిగిందా? శివారెడ్డికి దేవగుడి శంకర్ రెడ్డికి ఏదో జరిగింది వాళ్ళ కేసుల విషయం. అప్పుడు ఆయన వదిలిపెట్టి యువతలకు వచ్చారు. ఇంకా యువతల మేము టీఎన్ఆర్ అని, మేమంతా ఒక గుంపు. టీఎన్ఆర్ అంటే నరసింహారెడ్డి, బాబురెడ్డి అనేవాళ్ళు ఎమ్మెల్యే. మేమంతా ఒక గుంపు. ఈ గుంపులో ఇంకా శంకర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి వాళ్ళ పేరెంట్స్. మిమ్మల్ని చంపాలి అనుకున్న శివారెడ్డి గారు ఎన్ని ప్రయత్నించి మీరు చనిపోలేదు. మీరు చంపాలనుకున్న శివారెడ్డి గారు మీ చేతుల్లో చనిపోలేదు. కానీ ఇక్కడ హైదరాబాదు, ఇక్కడ శ్రీనగర్ కాలనీలోనే ఒక ఫంక్షన్ హాల్కి వచ్చినప్పుడు అక్కడ చంపారు. ఎవరు చంపారని పక్కన ఇక్కడ ప్రత్యర్థుల చేతిలో ఆయన హత్యకు గురి కాబడ్డాడు. అప్పటికే మీరు మారిపోయారా? మారలేదు, కానీ ఆ రోజు నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఒక ఎలక్షన్స్ వచ్చినప్పుడు శివారెడ్డికి నాకు ఎన్టీఆర్ రాజీ చేశాడు. ఎన్టీఆర్, హోమ్ మినిస్టర్ మాధవ్ రెడ్డి, రేణుకా చౌదరి, వీళ్ళు రాజీ చేసి నన్ను తెలుగుదేశంలోకి తీసుకొచ్చారు. ఓకే, తెలుగుదేశంలో చేరాను. ఒకే జీప్లో మైకేల్ శివారెడ్డి అని పేపర్లో కూడా పడింది. సో శివారెడ్డితో కలిసి ఉన్నాను తెలుగుదేశంలో. అట్లా అంటే రాజశేఖర రెడ్డికి నాకు కొద్దిగా ఏదో పడకుండా. కానీ రాజశేఖర రెడ్డి గారితో రాజకీయంగా మీరు డిఫర్ అయ్యే శివారెడ్డి గారి దగ్గరికి శివారెడ్డితో చేతులు కడిపారంటారు మీరు, అవునా? ఎందుకు మీకు రాజశేఖర రెడ్డి గారికి గ్యాప్ వచ్చింది? మళ్ళీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్. మెయిన్గా రాజశేఖర రెడ్డికి చెన్నారెడ్డికి ఇంటర్నల్ ఫ్యాక్షన్ కదా కాంగ్రెస్లో. అవును, నేను చెన్నారెడ్డి వైపు పోయాను. ఆ చెన్నారెడ్డి నాకు 89 టికెట్ ఇచ్చింది. ఓకే, కాంగ్రెస్ టికెట్. అట్లా డిఫర్ అయ్యాం, కానీ నాట్ మేజర్ డిఫరెన్సెస్ ఏం కాదు. డిఫర్ అయ్యి ప్రత్యర్థి శివారెడ్డి గారితో కలిసిపోయారు. మీరు కలిసిపోయాను. ఎలా కలుస్తారండి? మీరు శివారెడ్డి గారి యొక్క వర్గ పోరులో వందల మంది అసలు భాషలు, ఎంతోమంది మహిళల పుస్తలు తెగిపోయాయి, ఎంతోమంది వితంతువులు అయిపోయారు, విధవలై రోడ్డులను తిరిగారు, పల్లెల్లో కొన్ని గ్రామాలు కాల్చేశారు కదా, కొన్ని గ్రామాలకు బూడిద చేశారు ఆ రోజుల్లో. అలాంటి మీ ఇద్దరు కలిసిపోతే
చనిపోయిన వర్గీయుల పరిస్థితి ఏంటని ఆలోచించలేదు ఆ రోజు? ఎవరి స్వార్థం వాళ్ళది, న్యాయం ఉంటుంది రాజకీయంగా ఫ్యాక్షన్లు ఉండేవాళ్ళు, అంతా అన్యాయమే కదా. ఆ రోజుల్లో మీరు జిల్లా ఎస్పీ పైనే ఫైర్ అయ్యారు, జిల్లా ఎస్పీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మిమ్మల్ని కనిపిస్తే కాల్ చేసేయాలని కూడా చూశారంట కదా పోలీసులు. ఇప్పుడు ఎస్పీ ఠాకూర్ బాగా తాగి ఫోన్ చేసి తిట్టాను ఎస్పీనే. ఎందుకు ఆయన ఎందుకు తిట్టారు? కేసులు పెడుతున్నారు నా మీద. అప్పుడు ఆయన సీరియస్గా తీసుకున్నాడు ఆ, నన్ను అరెస్ట్ చేయాలని. అప్పుడు అనుకోని రీతిగా చెన్నైకి వెళ్ళిపోయాం. ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారు. చెన్నైకి వెళ్ళిపోవడమే అక్కడ దేవుడు నన్ను దర్శించడం. కడపకు వచ్చే పరిస్థితి ఓకే, ఎస్పీ కాల్ ఇంకా చంపేస్తారు కనిపిస్తారు, మీరు చెన్నైకి వెళ్ళిపోయారు. ఇక్కడికి కడపకు వచ్చేదానికి పరిస్థితి లేదు. ఆ, అప్పుడే నేను యేసుప్రభుని నమ్ముకోడు. మరి ఎట్లా నమ్ముకున్నాను? దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ, అప్పుడప్పుడు మాట్లాడే దేవుడు. ఆ, మరి ఈ సిచ్యువేషన్ ఉంది కదా, ఆ, ఇంటికి ఫోన్ చేస్తే నా భార్య వండుకొని ఈ ఫోన్కు ఫోన్ చేయొద్దు, పోలీసు వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారు, నేను అరెస్ట్ చేయాలని. సరే నేను ఇంకొక ఫోన్ చేస్తే ఎట్లయినా నేను పట్టుకోవాలని ఉన్నారు. మరి నేను ఎట్లా రావాలి ఇక్కడికి? విలేకరులు తర్వాత రాజకీయ నాయకులు అందరు కూడా చాలామంది ఎవరు గెలుస్తారు ఈ పోరాటంలో. అప్పుడు నేను కేసు ఉంది జమ్మనోడులు, ఆ కేసుకు నేను పోవాలి. ఆ కేసుకు తప్పకుండా వస్తానని ఎస్పీ సిఐకి చెప్పాడు, పట్టుకొని రండి అని. నేను మెడ్రాస్లోనే ఉన్నాను. దేవుని సేవకులను కోర్టుకు పోకుండా ఉండడం కూడా తప్పే, కోర్టుకు పోయిసారన్నారు. ఇంకా నేను కొత్తగా కదా దేవుని నమ్ముకున్నా. ప్రభా ఎట్లా ప్రభా అక్కడ పోమంటున్నాడు, నేను పోతాను, నువ్వు సహాయం చేస్తే నా జీవితం నీకు సమర్పించుకుంటాను అని అడిగాను. ఆశ్చర్యంగా మాట్లాడాడు. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. ఆ నుంచి బయలుదేరి వచ్చాను, కోర్టుకు పోయాను. అదే సిఐ పోలీసు వాళ్ళు కోర్టులో ఉన్నారు. సాయంకాలం వరకు ఉన్నాను, ఎవరు నా దగ్గర రాలేదు. జీవితంలో మొట్టమొదటిసారి ఇటువంటి శక్తివంతమైన కార్యములు కూడా దేవుడు చేస్తాడా అని నమ్మి ఇంకా సమర్పించుకున్నాను. అంతే, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించేశారు. నో బాంబులు, నో కత్తులు, నో పిస్తల్స్, ఏమి లేదు, ఓన్లీ పీస్. నా సిగరెట్ ప్యాకెట్ తీసి పారేసాను, అంతే. సిగరెట్ ప్యాకెట్ డ్రింక్ మానేసాను అంతే. ఆ రోజు ఏ సంవత్సరం అది? 94. అయితే సిగరెట్ ప్యాకెట్ పారేసినాక ఒక్క సిగరెట్ తాగాలని మనసు లేదు. మనసే మార్చాడు కదా, ఒక చుక్క బ్రాండ్. దేవుడు మార్చిన మనిషి మీరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.